శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో బ్రహ్మరథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఉత్సవ విగ్రహాలను రథోత్సవానికి తీసుకొచ్చి లేపాక్షిలోని వీధుల్లో బ్రహ్మరథంలో ఊరేగించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో పలువురు రాజకీయ పార్టీల నేతలు రథాన్ని లాగారు. బ్రహ్మరథోత్సవం తిలకించడానికి హిందూపురం పరిసర ప్రాంతాలతో పాటుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల భక్తులతో పాటు కిలకిలలాడిందని ఇక అర్చకులు తెలియజేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు మునుగోడు నియోజకవర్గంలో 5 మండలాలలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. 247 మంది ఓటర్లు హాజరై తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా కేతిపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పచ్చల పార్వతీ సోమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సమేతంగా హాజరయ్యారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను తలంబ్రాలు సమర్పించారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికల ప్రచారం కోసం జీవోలు తీసుకువచ్చి నిధులు మాత్రం ఇవ్వలేదని ఎమ్మెల్యే వీరేశం అన్నారు. అలాగే గుడి నిర్మాణ విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. అనేక తప్పుడు జీవోలు తీసుకువచ్చి నిధులు కేటాయించకుండా మోసం చేశారని ఆయన చెప్పారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు శివాలయాన్ని గుట్టపైన నిర్మించేందుకు ఎండోమెంట్ అధికారులతో మాట్లాడతామని ఆయన తెలియజేశారు. ఇక అనకాపల్లి జిల్లా జీవీఎంసీ వుడ్పేట హై స్కూల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షించారు. ఇక పోలింగ్ బూత్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులకు పలు సూచనలు చేశారు. అక్కడ తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించి బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందితో ఆయన మాట్లాడారు. అలాగే స్థానిక పోలీసు అధికారులకు కీలక సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక రామగుండం నియోజకవర్గ పరిధిలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోదావరికని సెక్రెడ్ హార్ట్ స్కూల్లో 6, రామగుండం ప్రభుత్వ పాఠశాలలో 3, అంతర్గంలో 1, పాలకుర్తిలో 1 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఇక పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సిఐ ఇంద్రసేనారెడ్డి వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఇక న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. గోదావరికని బార్ అసోసియేషన్ సభ్యులు జూనియర్ న్యాయవాది నంతాబాద్ కిరణ్ ఓ మైనర్ బాలుడు కేసు విషయంలో ఇక న్యాయవాదిపైన దురుసుగా ప్రవర్తించాలన్నారు. ఈ విషయాన్ని బార్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఇక న్యాయవాది పట్ల దురుసుగా ప్రవర్తించిన సిఐ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన ప్రవర్తన మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇక లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అయితే పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కానపూర్ పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుఖ్యా జాన్సన్ నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జాన్సన్ నాయక్ అన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కర్నూలు జిల్లా కొసిగి మండలంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ముందు ఉన్న డంపింగ్ యార్డ్ కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని అన్నారు. దీనివల్ల హాస్టల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డంపింగ్ వారిని కంపోస్ట్ యార్డ్ను తొలగించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలిపారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ సెక్రటరీ తిరుమలేష్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలోని 2 IFTU విప్లవ కార్మిక సంఘాల విలీన సభ జరగబోతున్నట్టుగా IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం బలమైన కార్మిక పోరాటం నిర్మించడానికి ఈ విలీనం దోహదపడుతుందని ప్రకటించారు. 4 లేబర్ కోడ్లను బలవంతంగా కార్మిక వర్గంపై రుద్ది కార్మిక హక్కులను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున కార్మిక వర్గం వద్ద పెద్ద ఎత్తున పాల్గొని ఈ విలీనం సభను జయప్రదం చేయాలని కోరారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ చేసే లబ్ధిదారులతో మాట్లాడి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం గుడిసేర్యాల గ్రామంలోని
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నాగుపాము దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్న సమయంలో గుడిలో భక్తులకు నాగుపాము కనిపించినట్లుగా భక్తులు తెలిపారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున నాగుపాము దర్శనమిస్తూ ఉంటుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలైతే జరిగాయని అధికారులు తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్లుగా తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలియజేశారు. హైదరాబాద్ కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 5:30 రుద్రాభిషేకం, అభిషేకాలు, అదేవిధంగా వివిధ పుష్పార్చనలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చినట్లుగా తెలిపారు. సుమారు 25,000 మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నట్లుగా ఆలయ అర్చకులు తెలియజేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొనిచెర్ల, ఎన్కూరు, జూలూరుపాడు, సింగరేణి మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన ఘటన కృష్ణా జిల్లా ఆవనిగడ్డ మండలం కోడూరులో చోటు చేసుకుంది. ఓటు హక్కు కార్డుతో బూత్ లోకి వెళ్లిన శ్రీనివాసరావుకి తన ఓటు నమోదైనట్లుగా ఎన్నికల అధికారి చెప్పడంతో శ్రీనివాసరావు కంగుతిన్నాడు. ఎన్నికల అధికారిని నిలదీసి ఆ ఓటుకు బదులుగా ఛాలెంజ్ ఓటు ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారులను డిమాండ్ చేశాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు దొంగ ఓటు వేసి అరాచకాలు సృష్టిస్తున్నారని సిపిఎం నేత ఆవుల బసవయ్య ఆరోపించారు. ఓ యువతపైన దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో చోటు చేసుకుంది. నిజామాబాద్కి చెందిన ఓ యువకుడికి మతిస్థిమితం లేకపోవడంతో స్వస్థత కోసం 1.5 ఏళ్ల క్రితం బాధితుడి కుటుంబం ఏఎస్పేటలోని దర్గాకు వచ్చారు. ఆ యువకుడి బాధితులను షరీఫ్ అనే కేర్ టేకర్ కు అప్పగించినట్లుగా తెలిపారు. ఆ కేర్ టేకర్ యువతిపైన కన్నేసి తరచు కోరిక తీర్చమని వేధించేవాడిని. దానికి ఆ యువతి నిరాకరిస్తూ ఉండటంతో మతిస్థిమితం లేని తన అన్నను ఇంట్లో బంధించి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లుగా బాధిత కుటుంబం తెలియజేశారు. జరిగిన ఘటనపైన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షరీఫ్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించి కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఆలయ ఈవో మోహన్ బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిరా మండలం సిరిపురం గ్రామాలలో మిర్చి రైతులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మిర్చి రైతుల ధర్నాని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, అదేవిధంగా మండల కార్యదర్శి ముందా సైదులు పిలుపునిచ్చారు. ఖమ్మంలో మిర్చి పోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఇక క్వింటాకి 25,000 రూపాయల మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 3న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగే రైతుల ధర్నాన్ని జయప్రదం చేయాలని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్లోని సరోజినీ నాయుడు గర్ల్స్ హై స్కూల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న ఆయుధమని, అటువంటి ఆయుధాన్ని సక్రమంగా వాడాలని ఆయన చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలోని శివరాత్రి జాగరణ నేపథ్యంలో జూదమాడుతున్న వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలో ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం పెనుగొండ ఆసుపత్రికి తరలించినట్లుగా చెప్పారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు.